నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రపంచానికే ఒక పిచ్చోని చేతిలో రాయి. ఆ రాయి ఏంది? అమెరికా అధ్యక్షుడు. ఎవరికి సపోర్ట్ ఇస్తాడు, ఎవరికి వ్యతిరేకిస్తాడు వానికే తెలియదు. ఈ ట్రంప్ గారు ఏమంటున్నాడు ఇప్పుడు? మేం ఎవరికి ఏం అమ్మాలో ఎవరు చెప్పనక్కర్లేదు. టర్కీకి F-35 విమానాల విక్రయంపై నెతన్యాహుకు ట్రంప్ షాక్. మొన్న ఇరాన్ మీద యుద్ధానికి ఇద్దరు సగం ఛాయ్, ఒక కప్పులో ఛాయ్ పోసుకొని ఇద్దరు సగం తాగిరు. నెతన్యాహును ఇది అమెరికా. ఇరాన్ ఏం చేసింది? వీళ్ళకు సురుకులు గట్టిగా వాతలు పెట్టింది. ఇప్పుడు నోట్ల మన్ను పోసుకొని ఇద్దరు ఉరుక్కున్నారు. అయితే ఈ మిత్రదేశం కదా, మిత్రదేశం ఇప్పుడు ఏమైంది? ఇజ్రాయిల్ వ్యతిరేక శత్రువు అయిపోయింది. నువ్వోడిరా నాకు చెప్పుతందుకు? నాకు తెలియదా? ఎవరికి ఏమమ్మాలో నాకు తెలియదా అని ఇప్పుడు మన ఉల్టా మాటలు మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ ప్రధానితో భేటీకి ముందు రోజు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యత ధరించుకుంది. ఎవరైనా రేపు చుట్టమని ఇంటికి పోవాలంటే ఇవాళ వాడిని తిట్టాం అనుకో ఫోన్లో, ఎట్లా పోతావు? తెల్లారి ఎట్లా పోతావు? పోం కదా. తిడితే మేము వాడి ఇంటికి ఆహ్వానిస్తాడా? తాళం వేసి ఎటన్నా జాడిస్తాడు, ఎటన్నా పోతాడు. ఇవి ఆడేంది నన్ను తిట్టినాడు, నా ఇంటికి వచ్చుడేందని. నువ్వు ఇజ్రాయెల్ ప్రధానితోటి మాట్లాడే ఒకరోజు ముందు వాడేవాడు నాకు చెప్పేది, ఇజ్రాయిలోడు నాకు ఇష్టం ఉన్నోడికి అమ్ముకుంటా అంటే అది ఏమనుకోవాలి మనం? అంటే ట్రంప్ గారి వ్యవహారం అట్ట తయారైపోయింది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. టర్కీ ప్రెసిడెంట్ రెజెప్ తయ్యిప్ ఎర్డోగాన్ను తనకు మంచి మిత్రుడిగా అభివర్ణించి ట్రంప్ టర్కీ తమకు అత్యంత విలువైన నమ్మకమైన భాగస్వామిని కొనియాడిండు. అంటే నువ్వు ఏమన్నా మాకు సంబంధం లేదురా ఇజ్రాయిల్లోడా, మేము టర్కీకి అమ్మాల్సిందే అమ్ముతామంటున్నాడు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టర్కీ తీవ్రవాద భావజాలంతో కూడిన పాలనలో ఉందని, అలాంటి దేశానికి F-35 యుద్ధ విమానాలను విక్రయిస్తే పశ్చిమాసియాలో సైనిక సమతుల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశాడు. టర్కీ ఉగ్రవాదం ఇప్పుడు పాకిస్తాన్ అడేంది వాడే నాశనం చేసుకున్నాడు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశం ఏమో చేద్దామంటే మన ఎంటికపోస కూడా వాడు వీకలే. బార్డర్లనే చంపడేస్తున్నాం మన ఉగ్రవాదులు. అదే ఉగ్రవాదం వాడికి ముప్పుగా మారింది పాకిస్తాన్ వాడికి. టర్కీ కూడా అంతే, తీవ్రవాద భావజాలం ఉంది. దానికి నాశనం కావడానికి వాడి దేశమే కావాలి, ఇంకోటి అవసరం. అటువంటి దేశానికి వీడు యుద్ధ విమానాలు సప్లై చేస్తామంటే ఇజ్రాయిల్ ఒప్పుకుంటుందా? వేరే ప్రపంచ దేశాలు ఒప్పుకుంటాయా? అంటే ఉగ్రవాదానికే వీడు పెంచి పోషిస్తున్నాడు, ఆయుధాలు ఇస్తున్నాడు. ఇప్పటికీ ట్రంప్ పాకిస్తాన్ను మెచ్చుకుంటాడు. చాలా అద్భుతమైన దేశం, వాడు అధ్యక్షుడు కానీ ప్రధాని కానీ ఆర్మీ కానీ ఓహో ఆహా అంటారు. కానీ ప్రపంచానికి తెలుసు పాకిస్తాన్ గురించి. ఇప్పుడు టర్కీ గురించి అందరికీ తెలుసు. దాన్ని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు వద్దంటే వీడు మన ట్రంప్ గాడు నువ్వు చెప్పేది ఏందిరా మాకు, నాకు తెలియదా? మంచి చెడులు అన్నీ తెలుసా? ఉట్టి మాటలు నేను వినేదే లేదు. ఉగ్రవాదం పెంచి పోషిస్తున్న దేశానికి నేను సప్లై చేస్తాను వీడు. అంటే పిచ్చోని చేతిలో రాయి, అంతే కదా ప్రేక్షకులారా? నిజంగా పిచ్చని చేతుల్లో రాయి వల్ల ఏమేమి ముప్పులు దాపురించే అవకాశాలు ఉన్నాయి అమెరికాకు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.